Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ప్రతిరోజు కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మనం బలపరుస్తున్నారు కదా. దేవుని వాగ్దానం మన బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహిస్తుందని. దేవుని వాగ్దానంలో మన జీవితాన్ని కట్టుకోవడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులని. ప్రతి ఉదయాన్నే మనం దేవుని వెతకడం ద్వారా, దేవుని ఆశ్రయించడం ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం. ఆయన్ని ఆశ్రయించు వారిని ఏమాత్రం కూడా దేవుడు విడిచిపెట్టాను. హల్లెలూయా. దేవుని మీరు ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీరు ఆశీర్వదించబడినవారు. మీరు దేవుని నుంచి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకునేవారండి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదువు అందరూ ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం రాయబడింది. నీవు నన్ను నమ్ముకుంటువి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. హల్లెలూయా. దేవుడు మనల్ని తప్పించువాడను. ఇప్పటికే మనకి తెలియకుండానే ఎన్నో కీడుల నుండి, ఎన్నో శ్రమల నుండి, ఎన్నో అపవాది ప్రణాళికల్లో నుండి, మనుషులు తవ్విన గుంటల్లో నుంచి దేవుడు తప్పించుకుంటూ వచ్చారని. దేవుడు మనల్ని తప్పించుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజుకి మనం ఈ స్థితిలో ఉన్నాము అని. హల్లెలూయా. దేవుడు మనల్ని తప్పిస్తాడని. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం దేవుని మీద ఏం చేయాలని నమ్మకం ఉంచుకోవాలని. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడని. హల్లెలూయా. హీఈస్ ట్రస్ట్ ఫర్ ది అండ్ హీఈస్ ఫెయిత్ఫుల్ అని రాయబడి. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడని. ఈ లోకంలో మనం చాలాసార్లు నమ్మదగని వారిని నమ్మి మనం మోసపోతూ ఉంటాం. డబ్బుల విషయంలో కావచ్చు, మనుషుల్ని వేరే విషయాల్లో కావచ్చు, నమ్మదగని మనుషులను నమ్మి మనం మోసపోతూ ఉంటాం. అయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సందర్భంలో కూడా దేవుడు నమ్మదగిన వాడు. అందుకే దేవుని కోసం రాయబడింది, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని. మనం దేవుని మీద ఎంతైనా నమ్మకం పెట్టుకోవచ్చు, ఎందుకంటే దేవుడు అంత నమ్మదగిన వాడని. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో మనం మనుషులు నమ్ముతూ ఉంటాం. డాక్టర్స్ నమ్ముతాం. చూడండి, డాక్టర్స్ నమ్ముతాం. డాక్టర్ గారు ఇచ్చే ట్యాబ్లెట్ మనకి లోపల ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఆ డాక్టర్ గారి మీద నమ్మకంతో ఆ మెడిసిన్ మనం యూజ్ చేస్తాం. ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు మన మనీ సేఫ్గా ఉంటుందని నమ్ముతాం. మన మనీని దాంట్లో డిపాజిట్ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితాన్ని కట్టడానికి, మన జీవితాన్ని నిలబెట్టడానికి, మన జీవితాన్ని ఆశీర్వదించడానికి అన్న మాటను మనం విశ్వసించాం. ఒకవేళ విశ్వాసం ఇస్తే ఖచ్చితంగా ఆ మాటకి మనం విధేయత చూపిస్తామని. హల్లెలూయా. ఆ మాటకి మనం లోబడతామని. అలా లోబడినప్పుడు విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఆయన నమ్ముకున్న వారు, దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటారో వారు సిగ్గునందరూ, అవమానం అందరూ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద మనం ఉంచుకున్న విశ్వాసం ఎప్పుడు కూడా వృధా పోదు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటున్నారా? ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచుకుంటున్నారు. డబ్బు మీద కానీ, మనుషుల మీద కానీ, లోకం మీద కాకుండా, మీ శక్తి మీద, మీ బలం మీద, మీ జ్ఞానం మీద కాకుండా అన్ని సందర్భాల్లో మీరు దేవుని మీద నమ్మకం ఉంచుకుంటున్నారా? మీ విశ్వాసం వృధాగా పోవట్లేదు, మీ నమ్మకం వృధాగా పోవట్లేదు. దేవుడు దానికి మెండైన ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు తప్పించుకోవడం. చాలామంది దేవుణ్ణి అమ్ముకుంటారండి. దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో యూదా ఇస్కరియోతు మనం చూస్తాం కదా. యూదా ఇస్కరియోతు 30 వెండినాలకి క్రీస్తు ప్రభువుని అప్పగించేశాడు. చాలామంది, మనలో కూడా చాలామంది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని లోక విషయాల కోసం అప్పగించేస్తూ ఉంటారు, అమ్మేసుకుంటూ ఉంటారు ఆ సమయాన్ని. ఒకసారి చార్లెస్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు చర్చిలో వాక్యం చెప్తూ, ఆయన ఆత్మపూర్ణుడై ఒక వ్యక్తి వైపు పాయింట్అవుట్ చేస్తూ, ఆ రోజు సంఘంలో 13,000 మంది దాకా ఉన్నారు. బట్ హీ పాయింటెడ్ అవుట్ టు సమ్ పర్సన్, ఒక స్పెసిఫిక్ పర్సన్కి వేలు పెట్టి చూపిస్తే ఇలా అన్నాడు, ఈ వ్యక్తి నిన్న ఆదివారం తన షూ షాప్ తెరిచి ఒక జత షూలు అమ్మాడు. దాంట్లో 4 penniesకి, ఆ కాలంలో 4 pennies, ఇప్పుడైతే డాలర్స్ ఇవన్నీ కదా, ఆ కాలంలో పెన్నీస్ ఎక్కువ వాల్యూ కదా. 4 penniesకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపాయలకి, 4 రూపాయలకి ఆ షూలు అమ్మాడు. 2 రూపాయలు సంపాదించాడు. 2 రూపాయల కోసం దేవుని మందిరానికి వాళ్ళ సమయాన్ని అమ్మేసుకున్నాడు. చాలాసార్లు మనం వాళ్ళు ఏమంటారు, మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, లేదా దేవునికి ఇవ్వాల్సిన శక్తిని, బలాన్ని, మన జీవితాన్ని లోకం చేతిలో అమ్మేసుకుంటూ ఉంటున్నాం. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తుంటే పాపానికి మన జీవితాన్ని అమ్మేసుకుంటూ ఉంటున్నాం. ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి మనం అమ్ముకునేవారుగా కానీ, రక్షణ మనం అమ్ముకునేవారుగా కానీ ఉండకూడదు. మనం దేవుని నమ్ముకోవాలని. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచుకున్న వారిని దేవుడు తప్పిస్తాడు. వేటి నుండి దేవుడు తప్పిస్తాడు? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు నిత్య నరకాగ్ని నుండి, ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుని కోపం భయంకరమైంది. బైబిల్లో నోహు గారి కాలంలో మనుషులందరూ కూడా పాపం చేశారని, పాపం చేసినప్పుడు దేవుడు మనుషుల్ని అందరినీ తుడిచివేయాలని చెప్పి గొప్ప జలప్రలయాన్ని దేవుడు తీసుకొచ్చారండి. గొప్ప జలప్రలయాన్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు కానీ దేవుడు నోహు గారిని, నోహు కుటుంబాన్ని మాత్రం దేవుడు తప్పించాడు. ఎందుకంటే వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతికారు కాబట్టి. ఒకరోజు భూమంతా లయమైపోతుంది.
లేదంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళిపోతారు. అయితే నిత్య నరకాన్ని నుండి ఎవరు తప్పించబడతారు? మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత తీర్పులో ప్రవేశపెట్టబడవలను దేవుని వాక్యం సెలవిస్తుంది. మృతి పొందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడతారు. మరి ఆ తీర్పులోంచి ఎలా తప్పించబడతాం? నిత్య నరకాగ్ని నుంచి ఎలా తప్పించబడతాం అంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా. క్రీస్తు ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టారని, ఆయన రక్తాన్ని చిందించారని, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా నాకు పాపక్షేమం దొరికిందని నమ్మి ఎవరైతే క్రీస్తు ప్రభు వారు జరిగిన పాపాలు ఒప్పుకుంటారో వారు రెండో మరణమైన నరకం నుండి దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు అని. హల్లెలూయా. దేవుడు వారిని తప్పిస్తారు. ఆయన మీద ఉంచుకునే విశ్వాసం మాత్రం వాళ్ళు తప్పిస్తుందని. రెండోదిగా మనం బైబిల్లో చూస్తాం కదా, క్షామకాలాన్న మరణం నుండి దేవుడు వాళ్ళు తప్పిస్తాడు. శ్రమల్లో, కష్టాల్లో మనం నశించిపోతామేమో అనుకుంటాం కొన్నిసార్లు. అయితే దేవుడు శ్రమల్లో, కష్టాల్లో కూడా మనల్ని మరణం నుండి, భయంకరమైన కీడుల నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుడి ప్రజలకు కష్టాలు రావు, శ్రమలు రావు అని కాదు, కానీ అయితే ఆ కష్టాల నుండి, శ్రమల నుండి తప్పించే దేవుడు మనకున్నాడు అని. హల్లెలూయా. ఎవరైతే దేవుడి రెక్కల కిందకు వచ్చేస్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నీ రెక్కలు నేను శవించచ్చు నన్ను సెలవిచ్చిన రీతిగా. చూడండి, కోడి తన పిల్లలకి, కోడి పిల్లలు ఉంటాయి కదా, ఏమన్నా పిల్లిగానే ఏమైనా వస్తున్నప్పుడు కానీ కోడి తన రెక్కలు చెప్తుంది, పిల్లలన్నీ కూడా కోడి రెక్కల కింద వచ్చేస్తాయి, అవునా కదా. ఇప్పుడు ఏదన్నా ఒక పిల్ల ఫర్ సపోజ్ బయట ఉందనుకోండి, ఏమైపోద్ది? మా తల్లి ఇప్పుడు అంతే, తన రెక్కల కింద రమ్మంటుంది, లోపలంతా చీకటే, ఎప్పుడు అక్కడే ఉండాలా, నేను ఎలా ఉన్నా బయటే ఉంటాను, ఏం జరుగుతుందో చూస్తానని చెప్పి ఉందనుకోండి, ఏమైపోద్ది? ఆ పిల్లి ఎత్తుకెళ్ళిపోద్ది, తర్వాత పిల్లికో గ్రద్దకు ఆహారం అయిపోద్ది. ఎవరైతే రెక్కల కిందకు వచ్చేస్తారో, ఏ పిల్ల అయితే రెక్కల కింద వస్తుందో ఆపదను తప్పించబడుతుంది. ఆపదలందరికీ వస్తాయి, కష్టాలందరికీ వస్తాయి. అయితే ఆ కష్టాల నుండి, భయంకరమైన శ్రమల నుండి ఎవరు తప్పించబడతారు? దేవుని రెక్కల కిందకి వచ్చేసిన వారు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారు వాటిని తప్పించబడతారు. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని ఆశ్రయించలేదేమో, సరిగ్గా దేవుని నమ్ముకోలేదేమో, సరిగ్గా దేవుని మీద విశ్వాసం ఉంచలేదేమో, గాడ్ ఈజ్ కాలింగ్ యూ, కమ్ టు హిమ్. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ప్రతి ఆపద నుండి దేవుని వాళ్ళు తప్పిస్తాడు అని. హల్లెలూయా. ప్రతి శ్రమల నుండి దేవుని వాళ్ళు తప్పిస్తాడు. మీ ప్రాణాన్ని మరణం కాకుండా, శ్రమల్లో మనం నశించిపోకుండా దేవుని వాళ్ళు తప్పిస్తాడు. దేవుడు అలా తప్పించలేదా? ఏలియా గారి సమయంలో 3.5 సంవత్సరాలు కరువు వస్తే దేవుడు కాకుల ద్వారా ఆయనకి ఆహారం పంపించలేదా? సారీపత విధురాలు దేవుని మాటకు లోబడే మనసు ఉండడం ద్వారా ఆమెను దేవుడు పోషించలేదా? ఆమెకున్న పిండి తక్కువ అయిపోకుండా, ఆమెకున్న నూనె తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు మనలో కూడా క్షామకాలం ఉన్న మన నుండి దేవుడు తప్పిస్తాడని. తర్వాత మనం చూస్తాం, పౌలు గారు ఒకసారి మాట్లాడుతుంటారు, దేవుడు నన్ను సింహం నోటి నుండి తప్పించాడని. సింహం నోటి నుండి, సింహం నోటి నుండి తప్పించబడిన వారు బైబిల్లో కొంతమంది చూస్తాం, అవునా కదా. దానియేలు గారి సింహం నోటి నుండి ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. సంసోను సింహం నోటి నుండి సింహాన్ని చీల్చేసేది ఆయన, అవునా కదా. దావీదు గారు కూడా సింహాన్ని చంపేశాడు ఆయన, సింహం నోటి నుండి తప్పించబడడం బైబిల్లో చూస్తాం. అది బైబిల్లో రాయబడింది, అపవాది గర్జిన సింహం వల్ల వెతుకుచూ తిరుగులాడుతుందని. అంటే ఎవరిని మృంగుదామా అని చెప్పి, ఎవరిని పడేద్దామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా, దేవుని ఆలోచన నుంచి, దేవుని ఉద్దేశాల నుంచి దూరం చేద్దామని సాతాను తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటే సాతాను తంత్రాల నుండి, శోధన నుండి దేవుడు మళ్ళీ ఏం చేస్తుండే? అయినా తప్పిస్తాడు అని. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు సింహాల్లా మాట్లాడతారండి. అంటే అర్థం ఏంటంటే పక్క వాళ్ళని చీల్చేయాలి, మాటల ద్వారా కష్టపడాలి, మాటల ద్వారా వారిని బ్యాడ్ చేయాలని, మాటల ద్వారా వారి జీవితాన్ని పాడు చేయాలని మనుషులు మాట్లాడతారు. వారిలో ఏ తప్పు ఉందో కూడా వారిలో ఏ తప్పు ఉందో గమనించరు, వారిలో ఎంత పాపం ఉందో గమనించరు, వాళ్ళు ఎంత మోసం ఉందో గమనించరు, పక్క వాళ్ళు ఎదుటి మీద నిందలు మోపాలనుకుంటారు. అయితే దేవుడు వాటన్నిటి నుండి కూడా మనల్ని తప్పిస్తాడు అని. హల్లెలూయా. ఏ హాని రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ప్రతి పరిస్థితుల్లో, ఆపత్కాలంలో దేవుడు నమ్ముకునదగిన సహాయకుడని. ఎవరో కూడా కొన్నిసార్లు అప్పుడు దాకా సహాయం చేస్తానని చెప్పిన వారు సహాయం చేయకపోవచ్చేమో, కానీ క్రీస్తు ప్రభు వారు దేవుడు అన్ని సందర్భాల్లో, ప్రతి కష్టంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని. ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో తన సహకారాన్ని, తన చేతిని అందిస్తారని, దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఈ రోజంతా ప్రతి కార్యంలో దేవుని మీద నమ్మకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రతి కీడుని తప్పిస్తాడు. మీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు నిత్య నరకాన్ని తప్పిస్తాడు. క్షామకాలం, ఒకవేళ మీరు కరువులో ఉన్నారు, కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నామండి, అయితే దేవుని మీద నమ్మకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని భయంకరమైన శ్రమల నుండి దేవుడు తప్పిస్తాడని, దేవుడు మీకు సహాయం చేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రభువా, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేసే, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. మీరు సెలవిచ్చారు కదా ప్రభా వేసే,
మీరు మమ్మల్ని తప్పిస్తారని ప్రభు. మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో ప్రభు వారిని విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభు, వారిని తప్పించే దేవుడు అని ప్రభు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసే. అవును తండ్రి, ఇప్పటికే ఎన్నో కీడుల నుండి, ఎన్నో భయంకరమైన శ్రమల నుండి, ఉపద్రవాల నుండి, సాతాన తంత్రాల నుండి ప్రభు మమ్మల్ని తప్పించిన గొప్ప దేవుడు వేసే. మీకు వేలాది వేలాది వందనాలు వేసే. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభు ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి ప్రభు ఏ కష్టాల్లో, ఏ శ్రమంలో, ఏ ఇబ్బందులు, ఏ నిందల్లో ప్రభు, ఏ శోధనలు అయితే ఉన్నారో ప్రభు వారిని తప్పించమని దేవా ప్రభు బ్రతిమాలుకుంటున్నాం వేసే. మీకు వేలాది వందనాలు వేసే. అనారోగ్యం నుంచి ప్రభు విడుదల దయచేయండి ప్రభు. అప్పుల బాధలను విడుదల దయచేయండి. సాతాను కీడుల నుండి ప్రభు విడుదల దయచేయండి ప్రభు బ్రతిమాలుకుంటున్నాం వేసే. మీకు వేలాది వందనాలు వేసే. ఎవరి జీవితాలు అయితే ప్రభు నిత్య నరకం వైపు నడిపించబడుతున్నాయి ప్రభు, వారిని తప్పించండి. నిత్య నరకాన్ని తప్పించి ప్రభు పరలోక రాజ్య వారసులుగా మార్చుకునేదేవా ప్రతిమాలుకుంటున్నాను వేసా. మీకు వేలాది వందనాలు వేసా. మేమందరం కూడా ప్రభు మిమ్మల్ని నమ్ముకుని ప్రభు గొప్ప కార్యాలు చూసేవాళ్ళ దేవా సహాయం చేయండి. మేమందరం కూడా ప్రభు మేము మిమ్మల్ని నమ్ముకునే వారికి ఉండకూడదు. మా సమయాన్ని, మా శక్తిని, మా బలాన్ని పాపం కోసం వినియోగించి ప్రభు మిమ్మల్ని నమ్ముకునే వారికి ఉండకూడదు. మిమ్మల్ని నమ్ముకుని మీకోసం జీవించే వారికి ఉండాలి. గొప్ప కార్యాలు ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారి పట్ల చేయమని, దీవులకు మురించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.